హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను. ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషం. ఎటువంటి ధర్మబద్ధమైన కోరికలైనా సరే ఖచ్చితంగా తీర్చేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది సత్యనారాయణ స్వామి వారి వ్రతం. సాధారణంగా మనం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకుంటాం. వివాహము జరిగినా, గృహప్రవేశము జరిగినా కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటాం. అలాగే మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, లేదా ఏదైనా దుఃఖం వచ్చినా కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి అని మనమందరం కూడా పూర్వకాలం నుంచి కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాము. ఈ వ్రతం చేసుకునే వారందరికీ కూడా సమస్త కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే వెంటనే తీరిపోతాయి. అంత పరమ పవిత్రమైనటువంటి వ్రతం ఈ వ్రతం. అలాగే అశుభ సమయంలో కూడా, అంటే ఎవరైనా కాలం చేసిన తరువాత కూడా, ఏటి సూతకం పూర్తయిన తరువాత ఖచ్చితంగా మొట్టమొదటిగా చేసుకునే శుభకార్యం ఏదైనా ఉంది అంటే అది కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతమే. అయితే శుభాన్ని ఇచ్చేటటువంటిది, కోరికలు తీర్చేటటువంటిది, మన అందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగజేసేటటువంటి అద్భుతమైనటువంటి వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. అంతటి విశేషమైనటువంటి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఇళ్లలో కూడా అస్తమాను చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోనూ ఉంటూ ఉన్న కారణం చేత అక్కడ బ్రాహ్మణులు దొరకక సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుందాము అంటే కుదరక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈ రోజులలో చాలామంది వాళ్ళ ఇళ్లలో వాళ్ళే బ్రాహ్మణుడి అవసరం లేకుండా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకుంటున్నారు. మనం యూట్యూబ్లో ఎన్నో వీడియోస్లో చూస్తూ ఉన్నాం. కానీ బ్రహ్మ లేనటువంటి పూజ పనిచేయదు, అంటే బ్రాహ్మణుడు లేకుండా చేసే పూజ పనిచేయదు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మీకు కుదిరితే, బ్రాహ్మణులు దొరికితే ఖచ్చితంగా ఈ వ్రతాన్ని బ్రాహ్మణులతోనే చేయించుకోండి. ఎవరికైతే బ్రాహ్మణులు దొరకరో, అంటే ఇతర దేశాలలో ఉంటారో అలాంటి వారు మాత్రం తప్పదు కాబట్టి మీరే చేసుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ వ్రతం అంతా పూర్తయిన తరువాత ఈ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి బియ్యం కానీ, దీనికి సంబంధించిన సామాగ్రి కానీ దగ్గరలో ఎవరైనా అర్చకులు ఉన్నా, ఆలయంలో ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నా కూడా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలే తప్ప మీరు ఇవన్నీ కూడా తీసుకొని వాడడం మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణుతో పూజ చేయించుకునేవారు ఆ బ్రాహ్మణుడు ఎలాగో అవన్నీ తీసుకెళ్తాడు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఏమీ బయట ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఎవరికి వారు పూజ చేసుకునేవారు మాత్రం బయట బ్రాహ్మణులకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వారి కథను శ్రద్ధగా విందాం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ 5 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ కథను ఒకరు చదువుతుండగా మిగిలిన వారు వినాలి. వ్రతంలో పాల్గొంటున్న అందరికీ అక్షింతలు అందించాలి. కథలన్నీ పూర్తయ్యే వరకు అందరూ అక్షింతలను చేతిలో ఉంచుకోవాలి. ప్రథమ అధ్యాయం ప్రారంభం. శ్రీకరమైన నైమిసారణ్యం అది. దీర్ఘసత్రయాగం జరుగుతున్న ప్రాంతం అది. అక్కడే వేదవ్యాసుని ప్రత్యక్ష శిష్యుడైన వైశంపాయనుని అనుంగు శిష్యుడు సూత మహర్షి ఎన్నో పురాణ గాథలను వినిపించాడు. సౌనకాది మునులు వాటిని శ్రద్ధగా విని తరించి జాతికి అందించారు. ఒకనాడు శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు దర్శించుకొని కొన్ని సందేహాలను వెళ్ళబుచ్చారు. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి, మానవులు ఏ వ్రతం చేసినట్లయితే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధి పొందుతారో, ఏ తపస్సు చేసినట్లయితే లబ్ధి పొందుతారో తెలియజేయండి అని ప్రార్థించారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకసారి
శ్రీ మహావిష్ణువును నారదుడు ఇప్పుడు మీరడిగినట్లే అడిగాడు. అందుకు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి అన్నాడు. నారదుడు జగత్ కళ్యాణం కోసం లోక సంచారం చేస్తూ ఒకరోజు భూలోకానికి వచ్చాడు. పూర్వజన్మ కర్మఫలం వల్ల పలు జన్మలను ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్న మానవులను చూచి జాలిపడ్డాడు. వారి కష్టాలు కడతేరే ఉపాయమేది అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు. అక్కడ చతుర్భుజుడు, తెల్లని శరీరం కలవాడు, శంఖ చక్ర గద పద్మవనమాల విభూషితుడు అయిన నారాయణుని చూచి ఇలా స్తుతించాడు. మనసుకు, మాటలకు, ఊహలకు అలివి కాని దివ్య రూపం కలవాడా, ఆది మధ్యాంతరహితుడ, నిర్గుణ సుగుణాత్మక ఆదిపురుష, భక్తుల బాధలను తీర్చే శ్రీమన్నారాయణ, నీకు నమస్కారము. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతోషించి నారదునితో, ఓ మహర్షి, నీ రాకకు కారణమేమిటి, నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అందుకు నారదుడు, ఓ లక్ష్మీ వల్లభ, శ్రీమన్నారాయణ, జగద్రక్షక, భూలోకంలో జనులందరూ బహుజన్మలతో పాపకర్మలను అనుభవిస్తున్నారు. వారి కష్టాలు కడతీర్చే ఉపాయమేదైనా చెప్పి దయతో అనుగ్రహించు స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద, లోకక్షేమం కోరి మంచి విషయాన్ని అడిగావు. మానవులు సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందే సులభ ఉపాయాలను చెబుతాను విను. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభము మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. నీపై వాత్సల్యంతో దాన్నే ఇప్పుడు చెబుతున్నాను. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సర్వ సుఖాలను, మోక్షాన్ని పొందుతారు అన్నాడు. అందుకు నారదుడు, మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఆచరించే విధానమేది? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా ఉన్నారా? ఎప్పుడు ఆచరించడం శ్రేష్టం? తదితర వివరాలన్నీ నాకు తెలియచేయండి స్వామి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ వ్రత మహత్యాన్ని నారదుడికి ఇలా వివరించాడు. ఈ వ్రతం కష్ట నష్టాలను, విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసాల్లో కానీ ఏదైనా శుభదినంలో కానీ ఆచరించాలి. కార్య విజయానికి, కష్టాలు తీరడానికి, దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. శక్తి కలిగిన వారు ప్రతీ నెల వ్రతం చేసుకోవచ్చు. వీలు కాని పక్షంలో శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ సత్యనారాయణ వ్రతం చేయవచ్చు. చేసే రోజున సూర్యోదయానికి మునిపే మేల్కొనాలి. కాలకృత్యాలను తీర్చుకున్న తరువాత స్నానం చేసి శుచిగా భగవంతునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తి కోసం భక్తి శ్రద్ధలతో నేను నీ వ్రతం ఆచరిస్తున్నాను, నాపై దయచూపు అంటూ నిశ్చల భక్తితో భగవంతుణ్ణి ధ్యానించాలి. ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తరువాత మధ్యాహ్న వేళ కూడా సంధ్యావందనాది కాలను నెరవేర్చుకొని సాయంకాలం స్నానం పూర్తయ్యాక ప్రదోషకాలం అసుర సంధ్యవేళ దాటిన తరువాత వ్రతం ఆరంభించాలి. ముందుగా పూజా ప్రదేశంలో స్థలశుద్ధి చేయాలి. చక్కటి ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రాన్ని పరిచి ఉంచాలి. ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి, రాగి, ఇత్తడి కలశాల్లో ఏదైనా ఒకటి ఉంచవచ్చు. మట్టి కలశం సైతం ఉంచవచ్చు. శక్తి ఉండి లోభత్వం చూపకూడదు. విధి విధానంగా సమస్తం ఆచరించాలి. కలశానికి సమీపంలో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి పూజించాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో,
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు శుద్ధి చేసి మండపంలో ఉంచాలి. ప్రథమంగా విఘ్నేశ్వరుణ్ణి, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివ పార్వతులను, నవగ్రహాలను, అధిదేవతలు, ప్రత్యాది దేవతలతో సహా పూజించాలి. అష్టదిక్పాలకులను పూజించాలి. వారిని ముందుగా ఆవాహన చేయాలి. మొదట కలశ పూజ చేయాలి. వరుణి దేవుణ్ణి ఆవాహన చేసి పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మొదలైన పంచపాలకులు 5గురిని కలశంలోకి ఆవాహన చేయాలి. ఉత్తర దిశలో మంత్రాలతో ఉదక సహితంగా ఆవాహనం చేసి పూజించాలి. సూర్యాది గ్రహాలను, దిక్పాలకులను ఆయా స్థానాల్లోకి ఆవాహన చేసి పూజించాలి. ఆ తరువాత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిశల్లో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ తరువాత సత్యదేవుణ్ణి పూజించాలి. భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. కానీ పగలు ఉపవాసం ఉండి సమయంలో అంటే సాయంకాలం సమయంలో సత్యనారాయణ స్వామిని పూజించడం మంచిది. ఈ వ్రతాన్ని అందరూ బంధువులతో కలిసి చేసుకోవచ్చు. గోధుమ నూకలో కానీ, వరి నూకలో కానీ అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార లేదా బెల్లం కలిపి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించాలి. ఇలా స్వామికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. కలియుగంలో భూలోక మానవులు తమ కామితార్థాలను తీర్చుకునేందుకు సులభమైన వ్రత మార్గం ఇదే. మానవులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఇంతకంటే సులభ వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించాడని సూత మహర్షి శౌనకాది మునులకు బోధించాడు. ప్రథమ అధ్యాయం సంపూర్ణం. ప్రతి అధ్యాయానికి చివరిలో ఎవరో ఒకరు కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం నివేదించాలి. ఇక ద్వితీయ అధ్యాయం ప్రారంభం. సూత మహర్షి శౌనకాది మునులకు ఇలా చెబుతున్నాడు. ఓ మునులారా, పూర్వం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారి గురించి చెబుతాను వినండి. కాశీనగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర బాధను అనుభవిస్తూ అన్న వస్త్రాలకు సైతం లేక పడరాని పాట్లు పడుతుండేవాడు. ఒకనాడు భగవంతుడు అతనిపై దయతలచి వృద్ధవేషం ధరించి ఎదుట నిలిచి, ఓయి విప్రోత్తమ, నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు? నీ వృత్తాంతమంతా చెప్పవలసిందన్నాడు. అంతటా బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేను మిక్కిలి దరిద్రుడనై భిక్షాటనంతో జీవిస్తున్నాను. పడరాని పాట్లు పడుతూ ఇంటింటికి తిరుగుతున్నాను. నా దరిద్రం పోయే మార్గమేదైనా ఉంటే చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు వృద్ధుని వేషంలోని భగవంతుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే కదా. ఆ స్వామిని పూజించు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ వ్రత విధానం వివరించి అక్కడే అదృశ్యమయ్యాడు. ఆ వృద్ధుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసుకుంటానని బ్రాహ్మణుడు సంకల్పించుకున్నాడు. దాన్నే తలుచుకుంటూ నిద్రపోయాడు. కానీ నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే నిద్రలేచి ఈరోజు ఎలాగైనా తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మళ్ళీ సంకల్పం చెప్పుకున్నాడు. యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయ వల్ల ఆ రోజున బ్రాహ్మణునికి ఎప్పుడూ లేని విధంగా చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడి దరిద్ర బాధలు తీరి సకల సంపదలతో విలసిల్లాడు. ప్రతీ నెల విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. క్రమేపీ అతనికి మహదైశ్వర్యం పట్టింది. సర్వ పాపాల నుంచి విముక్తి పొందాడు. మరణానంతరం మోక్షం పొందాడు. భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే వారి సర్వ దుఃఖాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధంగా
శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతాన్ని నీకు తెలియజేశాను అని సూత మహర్షి చెప్పాడు. అప్పుడు ఋషులు మళ్ళీ, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని వల్ల విన్న వారెవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? చెప్పండి, మాకు వినాలని ఉంది అని సూత మహర్షిని అడిగారు. సూత మహర్షి చెబుతున్నాడు, మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకరోజు తన శక్తి కొద్దీ బంధుమిత్రులను పిలుచుకొని వ్రతం చేయనారంభించాడు. అంతలో ఒక కట్టెలమ్ముకునేవాడు అక్కడికి వచ్చి కట్టెల మోపును బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతాన్ని చూడసాగాడు. బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్నంతా ఓపికతో చూసి దేవునికి, బ్రాహ్మణునికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసిన పూజ పేరేమి? దాని వలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడిలా చెప్పాడు, ఓయి, ఇది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం చేస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది. కోరిన కోరికలు ఫలిస్తాయి. సకలైశ్వర్యవంతులు కావచ్చు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్న ఆ కట్టెలమ్మేవాడు చాలా సంతోషించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు సత్యనారాయణ స్వామినే మనసులో ధ్యానిస్తూ వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ కట్టెల మోపును అమ్మితే వచ్చే ధనంతో సత్యనారాయణ వ్రతం చేయాలని తలచాడు. అప్పుడు కట్టెలను అమ్మడానికి మరుసటి దినం నగరంలో ధనవంతులున్న ఇళ్లవైపు వెళ్ళాడు. స్వామి అనుగ్రహం చేత అతనికానాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికతడు సంతోషించి అరటిపళ్ళు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, పూజా సామాగ్రినంతటినీ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. బంధువులందరినీ పిలిచి శ్రద్ధగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఆ వ్రత మహిమ చేత అతడు ధన ధాన్యాలతో, పుత్ర పౌత్రాదులతో సర్వ సంపదలు కలిగిన వాడై సకల సౌఖ్యాలు అనుభవించి అంత్యకాలంలో సత్యలోకం చేరుకున్నాడు. ద్వితీయ అధ్యాయం సంపూర్ణం. తృతీయ అధ్యాయం ప్రారంభం. సూతుడు మరో కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మునులారా, పూర్వం ఉల్కాముఖుడనే రాజుండేవాడు. అతడు ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. ప్రతిదినం దేవాలయానికి వెళ్ళేవాడు. ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీలా నది తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. ఇంతలో సాధువనే ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడు. అపారమైన ధనరాశులతో, వస్తువులతో ఉన్న నావాను తీరాన నిలిపి వ్రతం చేస్తున్న రాజును సమీపించి వినయంతో ఇలా అడిగాడు, ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలనుంది అని అడిగాడు. అంతట రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తి కోసం మేము ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను ఈ వ్రతం చేస్తాను అన్నాడు. తరువాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతాన్ని గురించి చెప్పాడు. ఇద్దరూ కలిసి తమకి సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరించాలని సంకల్పించుకున్నారు. కొంతకాలానికి లీలావతి గర్భవతి అయింది. 10వ మాసంలో పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి, నాదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకున్నాం కదా, మనకు పుత్రిక ఉదయించింది కదా, కనుక వ్రతం చేయండి అని భర్తకు చెప్పింది. దానికా వర్తకుడు, లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచాడు. వ్యాపారం పని మీద నగరానికి వెళ్తాడు. కళావతి క్రమంగా యుక్త వయసుకు చేరుకుంది. తండ్రి అయిన సాధువర్తకుడు తన సహచరులతో ఆలోచించి కళావతికి వరుణ్ణి వెతికేందుకు దూతను పంపాడు. ఆ దూత దేశ సంచారం చేసి కాంచన నగరం నుండి
యోగ్యుడైన పెళ్లి కొడుకును వెంట పెట్టుకొని వచ్చాడు. అందగాడైన ఆ వైశ్య బాలకుణ్ణి చూసిన సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయి పెళ్లి వేడుకల్లో ఆనందిస్తూ సాధువు సత్యనారాయణ వ్రతాన్ని మరిచాడు. కొంతకాలం గడిచింది. వ్యాపార దక్షత గల సాధువు వ్యాపారం కోసం అల్లునితో సహా విదేశాలకు బయలుదేరి వెళ్తాడు. చంద్రకేతుడనే మహారాజు పరిపాలనలో ఉన్న రత్నసానుపురం అనే నగరానికి వాళ్ళిద్దరూ చేరుకున్నారు. దురదృష్టవశాత్తు అదే రోజున రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డారు. వారిని రాజభటులు తరుముతుండగా సాధువు ఇతర వర్తకులు ఉన్న వైపుకు దొంగలు పరిగెత్తుకొని వచ్చారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనాన్ని సాధువు ఉన్న చోట పారేసి వెళ్ళిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజధనాన్ని చూసి ఈ వర్తకులే దొంగలని నిశ్చయించుకున్నారు. సాధువుని అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకొని పోయారు. ఆ రాజభటులు, మహారాజా, ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకునొచ్చాము, విచారించి శిక్షించండి అని చెప్పారు. అంతటా చంద్రకేతు మహారాజు విచారణ అవసరం లేదంటూ వీరిని చెరసాలలో బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. వర్తకులెంత మొత్తుకున్నా వారెవ్వరూ పట్టించుకోలేదు. భటులు వారిని కారాగారంలో బంధించారు. అది చాలదన్నట్లుగా చంద్రకేతు మహారాజు వర్తకుల పడవలో ఉన్న ధనం కూడా దొంగ సొమ్ము అయి ఉండవచ్చని భావించి తన ధనాగారానికి చేర్పించాడు. సాధువు చెరసాలలో మగ్గుతున్న కాలంలోనే ఇంటి వద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాలు పాలయ్యింది. వారి ఇంటిలో దొంగలు పడి సంపదనంతా దోచుకుపోయారు. లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలైంది. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని బతకసాగింది. కుమార్తె కళావతి కూడా తల్లితో పాటు బిచ్చమెత్తుకోసాగింది. అలా ఒకనాడు భిక్షాటన చేస్తూ అలా తిరుగుతూ ఒక ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేస్తుండగా కళావతి చూసింది. వ్రత కథ పూర్తయ్యేదాకా విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి కోపగించి, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని నిలదీసింది. అందుకు కళావతి, అమ్మ, నేనొక ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయానమ్మా. ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట కదా అని అడిగింది. లీలావతి కుమార్తె మాటలు విని, అమ్మాయి, నువ్వు పుడితే సత్యనారాయణ వ్రతం చేస్తానని మీ తండ్రి గారు గతంలో మొక్కుకున్నారు. ఆ వ్రతాన్ని నేటి వరకు చేయకపోవడం వల్లనే మనకు ఈ కష్టాలు వచ్చి పడ్డాయి. మన కష్టాలు తీరడానికి తరుణోపాయం మనం వ్రతం చేయటమే అంటూ అప్పటికప్పుడే వ్రతం సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి, కుమార్తె కళావతి కలిసి ఉన్నంతలో మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేశారు. స్వామి, మా అపరాధం మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త, నా అల్లుడు సుఖంగా ఇల్లు చేరేలా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి అర్ధరాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించాడు. రాజా, నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరినీ విడిపించి వారి ధనం వారికి ఇచ్చి పంపించేయి అని ఆజ్ఞాపించాడు. మరునాడు ఉదయాన్నే రాజు సభ తీర్చాడు. గత రాత్రి తాను చూసిన స్వప్నాన్ని అందరికీ వివరించాడు. ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. భటులు తీసుకువచ్చిన వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలుచున్నారు. రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకీ ఆపద దైవవశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేశాడు. వారిని నూత వస్త్రములతో సత్కరించాడు. ఇంకా అనేక విధాల వారిని గౌరవించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ సంతోషపరిచాడు.
సకల మర్యాదలతో వారిని సాగనంపాడు. వర్తకులు పరమానందభరితులై పడవనెక్కి రత్నాపురానికి బయలుదేరారు. తృతీయ అధ్యాయం సంపూర్ణం. 4వ అధ్యాయం ప్రారంభం. సూత మహర్షి ఇలా చెబుతున్నాడు. చంద్రకేతు మహారాజు చెర నుంచి విముక్తులైన వర్తకులిద్దరూ సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవునికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. సన్యాసి రూపాన్ని ధరించి ఒక తీరంలో దర్శనమిచ్చాడు. కాలకృత్యాల కోసం పడవను ఆపుకున్న వారిని ఉద్దేశించి, నాయనలారా, మీ పడవలో ఏముంది అని అడిగాడు. ధనమదాంధులైన ఆ వైశ్యులు ఆ సన్యాసిని పరిహసిస్తూ, మా పడవలో ఏముందో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలమలు తప్ప మరేమీ లేవు అని బదులు చెప్పారు. ఆ మాటలు విని సన్యాసి చిరునవ్వు నవ్వి, అట్లే అగుగాక అన్నాడు. మళ్ళీ ప్రయాణం కొనసాగించడానికి పడవ వద్దకు వచ్చిన సాధువర్తకుడు పడవలో కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. సంపదల స్థానంలో ఆకులు అలమలను చూసి దుఃఖంతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తరువాత ధనధాన్య సంపదలన్నీ మాయమయ్యాయని విలపించసాగాడు. అంతట అల్లుడు మామను చూచి, మామయ్య, ఏడవడం వల్ల ప్రయోజనమేమిటి? మహనీయుడైన సన్యాసిని పరిహసించినందువల్లనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాము. కనుక ఆయననే వేడుకుందాం, ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు. మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలాలకించిన సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి, స్వామి, జ్ఞానశూన్యుడనై మిమ్మల్ని పరిహసించినాను. నా తప్పును మన్నించండి, క్షమించి నాపై దయచూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలపించాడు. అంతటా ఆ సన్యాసి, ఓయి, నా వ్రతం చేస్తానని చెప్పి మరచిపోవడం భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కల్పించాలనే నేను శాపం ఇచ్చాను. నా శాపం వల్లనే నీకీ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అన్నాడు. అంతలో సాధువు, స్వామి పుండరీకాక్ష, లోకమంతా నీ మాయ వల్లనే మోహంలో పడి కొట్టుమిట్టాడుతోంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను జయించలేకపోతున్నారు. నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. మానవ మాతృడను నేనెంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ జీవిని నేను. నీ అనుగ్రహానికి దూరమై తపిస్తున్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామి. నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నిన్ను ఎప్పుడూ మరవకుండా పూజిస్తాను. శరణన్న వారిని రక్షించు కరుణా సముద్రుడవు. నన్ను అనుగ్రహించు. నా సంపదను నాకిప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధువర్తకుని ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అదృశ్యమయ్యారు. ఆ తరువాత సాధువు తన పడవను పరిశీలించి చూడగా అదంతా ధనరాశులతో నిండి ఉంది. ఆ సత్యదేవుని దయ వల్లనే తన కోరిక తీరిందనుకొని పరివారంతో సహా స్వామిని పూజించి తన స్వగృహానికి ప్రయాణం సాగించాడు. కొద్ది కాలానికి సొంత ఊరు చేరుకొని, అల్లుడా, మనం మన రత్నపురానికి చేరాం అంటూ తమ రాకను తెలపడం కోసం ఒక దూతను ఇంటికి పంపాడు. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, అమ్మ నమస్కారం, మన అయ్యగారు అల్లుడుగారు వచ్చారు. ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. లీలావతి ఆ వార్త విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించిరా అమ్మ, నేను పడవ వద్దకు పోతున్నాను అని చెప్పి వెళ్ళింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించడం మరచింది. పరుగు పరుగున తన భర్తను చూడడానికి వెళ్ళింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు ఆమెకు మరో పరీక్ష పెట్టాడు. ధనాన్ని సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు. అది చూసి తీరాన ఉన్నవారు
హాహాకారాలు చేశారు. లీలావతి, కళావతి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవడం చూసిన లీలావతి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుట మునిగిపోవడం చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనం చేయటానికి సిద్ధపడింది. సాధువర్తకుడు ఇదంతా చూసి దుఃఖంలోనూ తెలివి తెచ్చుకొని ఇదంతా స్వామి మాయ కాబోలు అని ఊహించాడు. శక్తి కొద్దీ స్వామిని పూజిస్తానని సంకల్పించి అందరితో పాటు స్వామిని వేడుకున్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఓయి, నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదాన్ని ఆరగించడం మరిచింది. ఆమె మళ్ళీ ఇంటికి పోయి ప్రసాదాన్ని భుజించి వస్తే అంతా శుభం జరుగుతుందని వినిపించింది. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది. కళ్ళకద్దుకొని ప్రసాదం తీసుకుంది. తప్పు మన్నించమని స్వామిని వేడుకోగా తిరిగి నది వద్దకు వచ్చింది. ఆశ్చర్యంగా తన భర్త పడవతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. సాధువర్తకుడు నది ఒడ్డునే అందరితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఇంటికి వెళ్ళాడు. అటు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం ప్రతి పౌర్ణమి నాడు రవి సంక్రమణ సమయంలోనూ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యాలు పొందాడు. చివరకు మోక్షం పొందాడు. 4వ అధ్యాయం సంపూర్ణం. 5వ అధ్యాయం ప్రారంభం. సూత మహర్షి చెబుతున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడై ప్రజలను కన్న బిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. అతను ఒకనాడు వేట కోసం అడవికి పోయి తిరిగి వస్తూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దూరంగా ఒక మారేడు చెట్టు కింద కొంతమంది యాదవులు వ్రతం చేసుకుంటుంటే చూశాడు. స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి స్వీకరించమన్నారు. రాజు అహంకారంతో ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాజు కళ్ళు తెరిపించేందుకు సత్యనారాయణ స్వామి లీలను ప్రదర్శించాడు. రాజుగారి 100 మంది కుమారులు అకారణంగా చనిపోయారు. రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శత్రువులు యుద్ధం ప్రకటించినట్లు వార్తలు వినివచ్చాయి. ఇదంతా చూసిన రాజుకు జ్ఞానోదయమైంది. ఆహా, నిన్నటి రోజున యాదవులు ఇచ్చిన స్వామి ప్రసాదాన్ని నేను తిరస్కరించినందువల్లనే ఈ సమస్యలు నన్ను చుట్టుముట్టాయి అనుకొని వెంటనే గొల్ల వద్దకు పోయి వ్రత విధానం తెలుసుకొని వచ్చాడు. నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించాడు. అంతటా స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాది సంపదలను 100 మంది పుత్రులను రాజ్య సుఖములు నచ్చి అనుగ్రహించాడు. రాజు క్రమం తప్పక వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని పొందాడు. మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో చేశారు. వ్రతం చూచిన వారు, కథ విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన కృపచే ధనధాన్య సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతారు. ఇహలోకంలో సర్వ సౌఖ్యములను అనుభవిస్తారు. మోక్షం పొందుతారు. ఈ వ్రతం భక్తితో చేస్తే దరిద్రులు ధనవంతులవుతారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారు బంధ విముక్తి పొందుతారు. భయం తొలగిపోతుంది. ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖాల నుంచి విముక్తి చేయగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానాన్ని, దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు బోధించాను. విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతాన్ని మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదం.
అని సూత మహర్షి శౌనకాది మునులకు వ్రత విధానాన్ని తెలియపరిచారు. వ్రత కథ విన్నవారంతా తమ చేతుల్లోని కథ అక్షింతలను స్వామిపై వేసి నమస్కరించాలి. తదనంతరం సత్యనారాయణ స్వామి ప్రసాదంతో కూడిన మహానైవేద్యాన్ని సమర్పించాలి. సత్యనారాయణ స్వామి వ్రతానికి మనల్ని ఎవరైనా పిలిస్తే వ్రతం మొత్తం విన్న తరువాత ఖచ్చితంగా వ్రత ప్రసాదాన్ని స్వీకరించే రావాలే కానీ ఏదో హడావిడిగా మనకేదో పనుంది అని చెప్పి ప్రసాదాన్ని తిరస్కరించి మాత్రం రాకూడదు. వ్రతమంతా అయ్యే వరకు ఉండి వారిచ్చే ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఇంటికి రావాలి. వ్రతం మధ్యలో లేచి నాకేదో పనుంది అని ప్రసాదాన్ని తిరస్కరించి మాత్రం రాకూడదు. చూశారు కదండి సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఆ వ్రత మహిమ గురించి తెలుసుకున్నారు కదా. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ 5 అధ్యాయాలు చక్కగా విన్నారు కదా. మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి. మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.